గెలిచిన సర్పంచ్కి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ఎవరైతే సర్పంచ్లు ఎన్నికయ్యారో బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కలవడానికి వచ్చారు, బీఆర్ఎస్ భవన్కి వచ్చారు. వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి ప్రాంతాల్లో సర్పంచ్గా గెలిచారు. వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరు ఏం పేరు? అమ్రు నాయక్. అమరు నాయక్ గారు, మీ ఊరేది? కందివనం. మీరు ఎన్నోసారి గెలవడం? మేము రెండోసారి. ఇది రెండోసారి. అంటే 2026లా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రెండోసారి గెలవడం. అంటే బయట చర్చ జరుగుతుంది, బీఆర్ఎస్ ను కండువా వేసుకున్న వాళ్ళు గెలిస్తే అభివృద్ధికి నిధులు ఇయ్యము అని ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. బయట దాని గురించి ఎందుకు ఎవరి నదులు వాళ్ళకు వస్తుంటాయి కదా, గ్రామ పంచాయతీ నదులు ఎవరి నదులు వాళ్ళకు వస్తుంటాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాము, వాళ్ళతోనే పోయేదేముంది. మేము ఎవరి నదులు వాళ్ళకు వస్తుంటాయి, గ్రామ పంచాయతీ నదులు పైకెళ్ళి వస్తుంటాయి. ఇక వస్తుంటే ఆ పనులు చేపిస్తుంటాం. మాది కూడా 2 ఏళ్ళు అయితే మా పరుపుతో కూడా వస్తుంది. ఇక కాదు, మీరంతా కూడా మళ్ళా బీఆర్ఎస్ విడిచిపెట్టి కాంగ్రెస్ లోకి పోతారా? ఏం పోలేం. పోతారా? పోము బీఆర్ఎస్కే ఉంటాం. మరి వాళ్ళు ఒకవేళ ప్రెజర్ చేస్తే ఎమ్మెల్యేలు వాళ్ళు ఎందుకు ప్రెషర్ చేస్తారు మమ్మల్ని? ఒకవేళ చేసినాం మేము పోము. ఉన్న రోజులు బీఆర్ఎస్ లోనే ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినాం కాబట్టి బీఆర్ఎస్ లోనే ఉంటాం. ఏం పేరు? మీ పేరు ఏం పేరు? చంద్రనాయక్. మీరు ఏంది, ఏం గెలిచి? మేము మాజీ వార్డు మెంబర్ సార్. 15 సంవత్సరాలు చేసినాం అట్లా. మరి కాదు, మీకు పైసలు ఇయ్యారంట కదా బీఆర్ఎస్ నుంచి గెలిస్తే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తారు మీకు ఫండింగ్ ఇయ్యారంట, ఫండ్స్ ఇయ్యారంట. ఎందుకు అంత ఇస్తారు? ఏంది ఏం లేదు. వాళ్ళు ఇయ్యకుంటే ఏం చేస్తారు? మా పార్టీలో మేము గట్టి ఉంటాం. గట్టి కొట్లాడతారా? గట్టి కొట్లాడి పార్టీ మారం, మేము మారం. మా పార్టీ తోటి మేము గట్టి కొట్లాడి మేము పని తీసుకుంటాం. ఇప్పటికే ఎమ్మెల్యేలే మారారు కదా. ఏం మారారు? మేమైతే మారం. మా పార్టీ నుంచి మేము గట్టిగా పోరాడతాం. మేము మా పనులు మేము చేసుకుంటాం. అది కొంతమంది. ఏం పేరమ్మా? నీ పేరు ఏం పేరు? నా పేరు జమ్ని. ఏం గెలిచిరు? మేము టీఆర్ఎస్ నుంచి గెలిచినాం. ఓకే. కాదు, మీరు మళ్ళీ పోతారట కదా? ఏం పోము సార్, మేము పోము. ఇక టీఆర్ఎస్ లానే ఉంటాం. మేము కాంగ్రెస్ లా పోము. టీఆర్ఎస్ లా గెలిచినాం, టీఆర్ఎస్ లానే ఉంటాము. ఓకే. ఆ పార్టీకి పోము అంటానే ఇక్కడ మరి మీకు డబ్బులు ఇయ్యారు, పైసలు ఇయ్యారంటే? డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా మేము మా సార్ వాళ్ళతో కొట్లాడి తీసుకుంటాం. పని కొట్లాడి తీసుకుంటాం. అవును. మీ పేరు ఏం పేరు? తీసుకుంటాం. తులసి సార్. మీరేం చెప్తారు మరి? ఇప్పుడు మీకు నిధులు ఇవ్వరు, గెలిచి ఏ పార్టీ గెలిచిన మా పార్టీకే ఉంటాం సార్. అదే ఓకే, బీఆర్ఎస్ లో ఉంటామని చెప్తారు. ఓకే. మరి మీకు నిధులు డబ్బులు ఇవ్వరట కదా? కొట్లాడి తీసుకుంటాం సార్. ఎట్లా అట్లా చేసి. మీ ఎమ్మెల్యే ఎవరు? అంజయ్య సార్. అంటే ఇప్పుడు కాదు కదా, అంతకుముందు. ఇప్పుడు షాద్నగర్ కదా. అప్పటి నుంచి షాద్నగర్ ఎమ్మెల్యే వేరే కదా? ఏం లేదు సార్. కాంగ్రెస్ పోలేము అక్కడ. ఏం పేరు? మీ పేరు ఏం పేరు? తుర్కనాయక్. మరి ఉంటారా? ఇక్కడనే ఉంటాం సార్. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు వీళ్ళంతా మా దగ్గరికి వస్తారు. ఏం పర్వాలేదు సార్, మేము ఇక్కడనే ఉంటాము. అక్కడ పోలేము సార్. మేము ఎందుకు? మేము ఈ పార్టీ నుంచి ఉన్నాము, ఇలాగనే కొట్లాడతాము, ఇలాగనే గెలుస్తాము, ఇలాగనే పనులు ఇప్పించుకుంటాం సార్ దగ్గరికి వెళ్ళి సార్. కొంతమంది బీఆర్ఎస్ కండా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పోయారు కదా? పోయి సార్, వాళ్ళు పోయే వాళ్ళకి పోయి. మేమేం పోలేము సార్. మేము పోలేము. వాళ్ళు పోతారు కానీ మేము పోము సార్. మేము పోలేము. పోయిన వాళ్ళు ఎందుకు పోయారు అనుకుంటారు ఎమ్మెల్యేలు? వాళ్ళకి ఆలోచన ఎట్లా ఉన్నదో సార్ చెప్పలేము. మేమైతే పోలేము సార్. ఇక్కడనే ఉంటాం. మేము సార్ దగ్గరనే ఉంటాము. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? సత్య. బీఆర్ఎస్ నుంచి ఏంది? డిప్యూటీ సర్పంచ్. ఉప సర్పంచ్. మరి ఎట్లా మరి పరిస్థితి మంచిగానే ఉంది సార్. మేము ఎట్లయినా ఇదే పార్టీలో ఉంటాం. ఇదే పార్టీతో పైసలు ఇయ్యారంట కదా మీకు అభివృద్ధి? సార్ మా నిధులు మాకు వస్తాయి. 2 సంవత్సరాలు అయితే మా ప్రభుత్వం వస్తుంది. నిధులు మేము తీసుకుంటాం. నా పేరు ఫిరోజ్ మునార్ సార్. నేను వార్డు మెంబర్ ఉన్నా. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉంటాం. 2 సంవత్సరాల పక్షంలో వస్తాం. అధికారం మాదే వస్తుంది. వచ్చే రోజులు మాకు బాగా ఉంటాయని అధికారంతో మేము అందుకే పార్టీని కట్టుబడి ఉంటాం సార్. కష్టపడి ఉంటాం. 2-3 ప్రతిపక్షంలో కొనసాగుతాం అంతే. రైట్. చివరిగా సర్పంచ్ తో మాట్లాడదాం. సర్పంచ్ ఒకటి, మీకు నిధులు ఇవ్వకున్నా ఏం చేయకున్నా కూడా ఇంట్లోనే ఉంటాం. పార్టీ మారేది ఏం లేదు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు అంటే వీళ్ళు గెలిచారు ఇళ్ళ నుంచి కానీ మళ్ళీ మా దగ్గరికి వస్తారు, మమ్మల్ని మా దాంట్లో కలుస్తారు. వాళ్ళు చెప్పుకుంటారు, మస్తు అవాదాలు చెప్పుకుంటారు, కానీ మేమైతే పోలేము అక్కడ. మేము ఇక్కడనే ఉంటాము. ఇక్కడికి వెళ్ళి సెంటర్కి వెళ్ళి మాకు వచ్చే పనులు మాకు వస్తుంటాయి. మేము చేసే పనులు ఊర్లో చెప్పినాము. మేము ఇంకా 2 ఏళ్ళు అయితే మా ప్రభుత్వం వస్తుంది. ఇక మేము అప్పుడైనా చేసుకుంటాం, మా పనులు మేము చేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా మేము పోయేది అయితే లేదు. మేము పార్టీ మారేదే లేదు. ఇక ఒకవేళ వాళ్ళు పైసలు ఇవ్వాలంటే
ఇవ్వాలంటే కూడా ఎందుకు ఇయ్యరు? మా సెంటర్ నుంచి మా ఫండ్స్ మాకే వస్తుంటుంది, మా గ్రామ పంచాయతీ ఫండ్స్ మాకు వస్తుంటుంది. ఇక మేము చేసే పనులు మేము చేసుకుంటాం. అంటే భయపెడుతురా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు? మస్తు పెడుతున్నారు, భయపెడుతున్నారు, చేస్తున్నారు. మా పార్టీలకు రావాలంటారు కానీ మేము పోము కూడా. నరసింహులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెవులపల్లి. మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళకి ఓటేస్తే పైసలు ఇయ్యము, వాళ్ళకు రూపాయి ఇయ్యం, వాళ్ళకి ఏం అభివృద్ధికి పైసలు ఇయ్యమంట. ఆ ఫండ్స్ ఎలానే వస్తుంది సార్, ఎవరైనా ఇవ్వాల్సిందే. ఎమ్మెల్యే భయపెట్టాడు, ఎవరో భయపెట్టిస్తే భయపెట్టాలి గారు టీఆర్ఎస్ పార్టీలు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు భయపడదు, అన్ని నిధులు తీసుకుంటాం మేము. ఇట్లనే చెప్పారు ఎమ్మెల్యేలు అంతా చెప్పి పార్టీ జంప్ అయ్యారు, కండువా కప్పుకోరు కాంగ్రెస్ పార్టీ. సార్ మేము చిన్న కార్యకర్త, మా దగ్గర ఉంది బలం, ఓటు బ్యాంక్ అంతా మా దగ్గర ఉంది. వాళ్ళు ఏం చేసినా ఏం నడవదు సార్. ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళంతా ఏం నడదు, అలాది ఏం నడవదు. ఓట్ బ్యాంక్ ఎమ్మెల్యే పోయినా కూడా మాదే రావాల్సిందే కదా, ఓట్ బ్యాంక్ అయితే రావాల్సిందే కదా, పబ్లిక్ తోటి రావాల్సిందే కదా. ఎమ్మెల్యే గెలిచినా కూడా మొత్తానికి ఓట్ బ్యాంక్ మాత్రం మా దగ్గర ఉంది. ఒక్క లీడర్ పోయినంత మాత్రం ఏం అయ్యేది కాదు సార్. మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, ప్రభుత్వం మాదే వస్తుంది, మా నిధులు మాకు వస్తాయి. ఇప్పుడు ఎంత ఇబ్బంది పెట్టినా ఇంతమంది నేను గెలిపించినా ఒక్కరు కూడా పోరు. నేను ఫుల్ సపోర్ట్ చేసి గెలిపించుకున్నాను. ఇప్పుడు అట్లే ఉంటాం. ఇంకా 2 నెలల సార్ మా ప్రభుత్వం వస్తుంది. వీళ్ళు కలలు కంటున్నారు కానీ ఒట్టిదే. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అన్ని జూటా గ్రౌండ్ హామీలు సార్ ఇవన్నీ. మాకు పబ్లిక్ అందరూ తెలిసిపోయింది. పబ్లిక్ ఒక్కరు కాకుండా తెలిసిపోయింది 420 హామీలు అని. ఇంకేం చేయలేరు, వీళ్ళు అయిపోయింది వాళ్ళ దుకాణం, ఇంకేం లేదు వాళ్ళది. అట్లాంటి వాళ్ళు మేమే వస్తాం, 10 ఏళ్ళు ఉంటాం, వీళ్ళకి ఒక రూపాయి ఇయ్యం, గెలిచిన వాళ్ళకు బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్ రూపాయి వీళ్ళు ఇంట్లోకి వచ్చేది కాదు సార్. ఇది మన గవర్నమెంట్, ఏదైనా గవర్నమెంటే. కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, ఇది భారత ప్రభుత్వం. ఇది సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ వస్తుంది, స్టేట్ వస్తుంది, స్టేట్ వస్తుంది. వీళ్ళు ఎవరు సార్ ఆపనికే? ఒట్టి దమ్కిస్తారు అంతే తప్ప ఏం లేదు. వీళ్ళు ఎవరు ఆపనికే? ఎక్కడ గ్రామ పంచాయతీ నిధులు ఎందుకు ఆపుతారు? ఎవరి చేతిలో ఉంటుంది ఆపనికే? ఇది పబ్లిక్, ఇది మనది. మన సొత్తు మనం కాపాడుకుంటాం, కొట్లాడి తెచ్చుకుంటాం. రైట్. సర్పంచులంతా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి సర్పంచులు వీళ్ళు మేము పార్టీ మారం, అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు రావని భయపెడతా ఉన్నారు. దానికి సమస్య లేదు, సెంట్రల్ ఫండ్స్ వస్తూనే ఉంటాయి, మేము నిధులు తెచ్చుకుంటాం, గ్రామం అభివృద్ధి చేసుకుంటాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. గెలిచినటువంటి సర్పంచులు, ఆ వార్డు మెంబర్లు, డిప్యూటీ సర్పంచ్లు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్లోనే ఉంటామంటారు. ఫండ్స్ ఎందుకు రావు, ఎట్లా రావు, ఎమ్మెల్యే లాగా మేము పార్టీ మారం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళంతా కూడా కేటీఆర్ని కలిసి వీళ్ళంతా కూడా శుభాభినందనలు తెలిపి కేటీఆర్ శుభాభినందనలు తెలుపుతున్నారు. వీళ్ళంతా కూడా త్వరలోనే మొత్తం 2 ఏళ్లలో వచ్చే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ వస్తారనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు గెలిచిన సర్పంచ్లు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.